హాయ్ అండి సతీష్. ఈ వారం ఈ టికెట్ ఫైనల్ చుట్టూ గేమ్ జరుగుతూ ఉంది కదా. మొత్తానికి కాయ రాజా కాయ అన్నట్టు ఉంది. ఈ టాస్క్లో కూడా స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు ఓడిపోవడం ఏంటి, వీక్ అనుకున్న వాళ్ళు గెలవడం ఏంటి నిజంగా లక్కీ లాటరీలో జాక్ పాట్ కొట్టినట్టు ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంటే. అందరికీ ఆశ ఉంటుంది, మరి ఎవరి ఆశ నెరవేరుతుంది, మీ సపోర్ట్ ఎవరికి? మిస్డ్ కాల్ అయితే ఒకటే ఇవ్వాలి, అట్లాగే హాట్స్టార్లో కూడా ఒకటే ఓటు. అది ఇంకా కన్ఫ్యూజ్ ఉంటే క్లారిటీ ఓకేనా, ఒకటే పెర్ డే ఒక మిస్డ్ కాల్ గత సీజన్ నుంచి మార్చేశారు. అట్లాగే అన్అఫిషియల్ కూడా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. బట్ ఫైనల్గా ఎవరు ఎట్లా ఉందని కూడా చెప్పుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, అట్లాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టికెట్ ఫైనల్ రేస్లో సుమన్ శెట్టి అయితే 2 టాస్క్లు ఆడాడు, కానీ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశాడు. ఎఫెక్ట్స్ అయితే రీచ్ అయ్యాయి. ఫైనల్లీ ఆయన అయితే ఈ రేసులోంచి అవుట్ అయిపోయాడు. అవుట్ అయితే అయిపోయాడు, కానీ టికెట్ ఫైనల్ రేసులో ఇతని గురించి ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నామంటే ఫస్ట్ నుంచి అంచనాలు లేవు, కానీ అనూహ్యంగా తెర మీదకి ర్యాకెట్లో దూసుకొచ్చేసి బాగా ఆడాడు. తనూజతో ఆడిన టాస్క్లో కూడా అసలు ఎంతమంది ఊహించుంటారో చెప్పండి గెలుస్తాడు అని చెప్పి, కానీ ఊహించని రీతిలో గెలిచాడు, బాగా పర్ఫామ్ చేశాడు. అరే భలేగా ఆడాడే అనిపించింది. అట్లాగే ఈ D1 పవన్ కళ్యాణ్తో కూడా బాగా ఆడాడు. ఏంది భయమా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు, మ్యాక్సిమం ట్రై చేశాడు, ఆ రకంగా కూడా చేశాడు. ఎనీవే ఫైనల్లీ ఈ టికెట్ ఫైనల్ గెలుచుకొని ఉంటే అంటే ఎవరైనా గెలవచ్చు అనే పరిస్థితి ఉంటుంది కదా. సో గెలిచి ఉండుంటే బిందాస్కి వెళ్ళిపోయి కర్చీఫ్ వేసేసేవాడు టాప్ 5లో. కానీ ఇప్పుడు ఓట్ల పరంగా లీస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి వచ్చి ఉంటే జాతర అయిపోయి ఉండేది అతనికి సుమన్ శెట్టి జర్నీకి. బట్ ఓట్ల పరంగా లీస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు రేసులోంచి కూడా తప్పుకున్నాడు కనుక ఎలిమినేషన్ డేంజర్లో ఇతడే ఉన్నాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, స్ట్రాంగ్ ప్లేయర్ D1 పవన్, ఆయన కూడా తప్పుకున్నాడు. సుమన్ కూడా అవుట్ అయిపోయాడు. వీళ్ళతో పాటు ఓటింగ్ పరంగా లీస్ట్లో ఉన్న రీతు చౌదరి ఇంకా ఈ టికెట్ ఫైనల్ రేసులో ఉంది. ఆమె కనుక టికెట్ ఫైనల్ గెలిస్తే లీస్ట్లో ఉన్న సుమన్ శెట్టి అండ్ D1 పవన్కి అయితే మోత మోగుతుంది, నో డౌట్. ఇంకెందుకంటే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది కనుక వాళ్ళిద్దరికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆవిడ ఏకంగా ఫస్ట్ ఫిమేల్ కంటెస్టెంట్గా రికార్డు కూడా కొట్టేస్తుందేమో టికెట్ ఫైనల్ గెలిచిన విన్నర్గా, ఫిమేల్ విన్నర్గా. అలాగైతే మాత్రం నిజంగా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఏమో చెప్పలేం, ఏమైనా జరగచ్చు అన్నట్టు ఉంది కనుక. సరే, ఇంతకు ఆవిడకి ఎందుకు అవకాశం ఉందో లేదంటే ఇప్పటికే నేను మిడ్నైట్ ఒక వీడియో అప్లోడ్ చేసి జర్నలిస్ట్ సదస్సులో వేసా. నెక్స్ట్ ఎవరెవరు ఏ టాస్క్లు ఆడారు, ఇమాన్యుయల్, కళ్యాణ్, అట్లాగే రీతు చౌదరికి ఇచ్చిన టాస్క్ ఏంటి, ఎవరు ఏ రౌండ్లో ఓడిపోయారు, ఎవరు ఎట్లా ఆడారు, పర్ఫార్మెన్స్ ఏంటి, అట్లాగే సుమన్ శెట్టి వర్సెస్ కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరి మధ్యన జరిగిన టాస్క్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా వీడియో అనలైజ్ చేసి చెప్పి ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అట్లాగే ఇక ఈ వారం ఓటింగ్లో ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చెప్పేద్దాం. ఇక తనూజ ఈ వారం అంతా అనే కంటే సీజన్ అంతా ఫస్ట్ ప్లేస్లో ఆవిడ ఎప్పుడు వచ్చినా ఉంది. కేవలం లాస్ట్ వీక్లో ఒక లాస్ట్ 3 days పవన్ కళ్యాణ్ డామినేషన్ కనబడింది తప్ప ఓవరాల్గా ఆవిడకి అద్భుతమైన ఓటింగే జరుగుతూ ఉంది. ఆవిడకంటూ ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆ తెలుగు రాష్ట్రాలు కావచ్చు, సొంత రాష్ట్రం కావచ్చు. ఎందుకంటే ఆ సీరియల్ కూడా అదర్ లాంగ్వేజ్లో కూడా డబ్బింగ్ చేశారంటే మంచి హిట్ అయ్యిందంట. మరి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు కదా, ఫ్యాన్స్ అనేది ఉంటారు కదా, పాన్ ఇండియా స్టార్ అనుకుంటే ఒక రకంగా. అయితే ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే విన్నర్ రేస్లోంచి ఉండే ఓటింగ్ నుంచి క్రమక్రమంగా కొద్దిగా తగ్గించుకుంటుంది. అనవసరమైన సిచ్యువేషన్లు కూడా ఓవర్గా ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి అట్లా సేవ్ అవుతుందా దాని పంచాయతీ లేదు. టాప్ 2లో ఏ ప్లేస్ అనేది ఇప్పటికీ డౌట్, పక్కగా సేఫ్. అయితే ఇప్పుడు కూడా స్టార్టింగ్లో నేను ఫిజికల్లీ వీక్, సెన్సిటివ్ అని ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది. ఫిజికల్ టాస్క్లో పెద్దగా ఆడలేని, ఎఫెక్ట్స్ పెట్టలేకపోవచ్చు, మ్యాక్సిమం ట్రై చేస్తానని. అది అప్పుడు అట్లా చెప్పినా సరే రాను మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఫిజికల్ టాస్క్లు కూడా ఇచ్చేదానికి ట్రై చేస్తుంది, 100% ఎఫెక్ట్స్ పెడతా ఉంది. ఇవన్నీ కూడా రీచ్ అవుతాయి. కాకపోతే ఉన్న కొండనే కొద్ది తరిగించుకుంటూ వచ్చింది తప్ప ఆవిడకేం డోకయ్యే లేదు. అట్లాగే 2వ ప్లేస్లో సంజన ఒక 26, 27 ఆ రేంజ్లో జరుగుతూ ఉంది. లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు బిఫోర్ లాస్ట్ వీక్ అయితే దివ్యతో లీస్ట్లో ఉండింది. డ్రిల్లింగ్ ఓవర్గా చేయడంతో ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే వాస్తవానికి ఇక ఆవిడ ఏదైతే పాయింట్ మీద నాకు కంఫర్ట్ లేదు అని చెప్పిందో ఆ పాయింట్లో ఆడియన్స్ కూడా కంఫర్ట్ లేదు. హౌస్లో నాకు కంఫర్ట్గా అనిపించట్లేదు అని ఆవిడ చెప్పడం వల్ల ఇప్పుడు ఆడియన్స్ ఓట్లతో ఆవిడని పక్కగా కంఫర్ట్ జోన్లో పెట్టేశారు, తిరగలేదు. ఎంత కంఫర్ట్గా ఉందంటే ఈ సీజన్లో ఫస్ట్ టైం ఏమో అంత కంఫర్ట్గా ఉంది సంజన ఆడియన్స్. ఎందుకంటే ఆవిడ మామూలు స్టాండ్ తీసుకుందా. ఒక సంపూర్ణేష్ బాబు, ఇంకా చాలామంది మా వల్ల కాదు వెళ్ళిపోతామని చాలామంది వచ్చేసే పరిస్థితి చూసాం కదా మనం. సంపూర్ణేష్ బాబుతో పాటు ఇంకొక మణికంఠ, ఇంకొక కంటెస్టెంట్ కూడా ఎవరో మధ్యలో ప్రెజర్ తట్టుకోలేక వెళ్ళిపోతామన్నారు కదా. పోనీ ఓవరాల్గా ప్రెజర్, బట్ హోస్ట్ గేట్లు తీసాం వెళ్ళిపోయినా సరే అది ఎంత చెప్పినా తక్కువే. ఒక బెంచ్ మార్క్ అనుకోవచ్చు ఈ సీజన్లో ఈ ఎపిసోడ్. అట్లా ఓవరాల్గా బిగ్ బాస్ అనేటప్పుడు కూడా అట్లా ఆవిడైతే పక్క సేఫ్ జన్ ఎమ్మెల్యే లేకపోవడం ఇవన్నీ కూడా.
నామినేషన్ లేకుండా. మూడో ప్లేస్లో బర్నీ ఉన్నాడు. ఒక 13-14% వరకు జరుగుతూ ఉంది. సుమన్కి ఇతడు సపోర్ట్ చేయడం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ బాండింగ్ కావచ్చు. అట్లాగే డీమోన్ పవన్తో ఫ్లవర్స్ టాస్క్లో తనుజ వర్సెస్ బర్నీ, అతడు అటాక్ చేయడంతో మరి డిఫెండ్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా అక్కడ ఆప్షన్ ఏంటి, సరే అన్న బాబు నువ్వు తీసుకుపోరు అంటారు. అరే ఇద్దరిని ఒకేసారి ఆయన స్ట్రాటజీ అర్థం చేసుకున్నారు వాళ్ళు. మనం చెప్పుకున్నట్టు ఇద్దరిని హోల్డ్ చేసేద్దాం, టాస్క్ కొట్టుకెళ్ళిపోదాం అనుకున్నాడు కదా. నేను బర్నీ చెప్పినట్టు వాడు ఆ బాబాయ్ వాడితే డూ ఆర్ డై అయినట్టు ఆడాలి, మామూలుగా వాడు చాలా గట్టిగా ఆడతాడని చెప్పినట్టుగా ఆ గట్టిగా ఆడేదానికి ట్రై చేసే క్రమంలో ఈ బ్రిడ్జ్ టాస్క్లో కూడా బాగా ఆడాడు, మ్యాక్సిమం ట్రై చేశాడు, ఆల్రెడీ గెలిచాడు కనుక ఇవన్నీ కూడా. అట్లాగే కళ్యాణ్ చెప్పిన పాయింట్ గురించి కూడా చెప్పాడు కదా, నాకేం ఆగకూడదని ఉంటుందా ఏంటి, మా కూతురికి కూడా చెప్పాను కదా, గౌతమ్ కృష్ణతో ఆడిన టాస్క్లో మీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పాడు, మరి నేను నా లెక్కల టాస్క్లో ఎందుకు లెక్క తప్పింది అది ఆట అని చెప్పినట్టుగా ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్. అలాగే బర్నీ కూడా కొంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. ఆయన కూడా సుదీర్ఘంగా 23 ఇయర్స్ ఇండస్ట్రీ అంట కదా సీరియల్ ఆర్టిస్ట్గా. అట్లాగే నాగబాబు కూడా రావడం కూడా ప్లస్ పాయింట్. వాళ్ళ ఫాలోవర్స్ వీళ్ళ ఫాలోవర్స్ అంతా ఓటింగ్ అయితే జరిగింది. ఇతను కూడా సేఫ్ జోన్లో ఉండడు. ఇక రిస్క్ జోన్ ఎవరంటే వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్లో ఉంటే మిగతా ముగ్గురు కూడా రిస్క్ జోన్ అని చెప్పాలి. డీమాన్ పవన్కి అయితే తగ్గుతూ ఉంది ఓటింగ్, ఎందుకు మరి 9% ఎట్లా జరుగుతుంది. వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఇద్దరు జంట ఒకేసారి వచ్చేయడం వల్ల పాపం శతవేదాలు ట్రై చేశారు. అతనికి ఉన్న 2 ఆప్షన్స్ ఏంటి, లాస్ట్ ఈ స్టేజ్లో బంపర్ ఆఫర్స్, ఒకటి కెప్టెన్ అవ్వడం, అది దురదృష్టవశాత్తు ఇన్ని టాస్కుల్లో లేనిదే ఆ నడువు నొప్పి కరెక్ట్గా ఆయన బ్యాడ్ లక్ కొద్ది ఆ రోడ్డు వేసే టాస్క్లోనే వచ్చేసింది. పాపం అప్పటికి ట్రై చేశాడు, అది ఒకటి మినిట్ పోయింది. అట్లాగే ఈ టికెట్ ఫైనల్ రేసులో కూడా తప్పుకోవడం కూడా ఇతనికి ముప్పే. పైగా ఇది ఏంది, ఇంత స్ట్రాంగ్ ప్లేయర్స్ అని తప్పుకొని కాయరాజు కాయనట్టుంది. నిజంగా టాస్క్ నిన్న కూడా ఆయన దురదృష్టమే. బర్నీతో ఆడిన టాస్క్లో అవి ప్లాంక్స్ పెట్టేటప్పుడు బర్నీకి కూడా ప్రాబ్లం వచ్చింది. 3వ దగ్గర 6వ దగ్గర ఒక 2-3 దగ్గరలో వస్తే తనకు దగ్గర 6 సార్లు చాలా ఇబ్బంది పడిపోయాడు. అవి అంత ఫ్లెక్సిబుల్ కావాలి. మిగతా అందరూ టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్లో కూడా వచ్చి పెట్టి ట్రై చేసి గుద్ది వాటిని కంఫర్ట్గా పెట్టే మాదిరిగా చాలా కష్టపడాల్సి వచ్చింది. అది కొద్దిగా టీం టెక్నికల్గా ప్రాబ్లమే. అది పాపం ఒకవేళ అక్కడ బర్నీ ఆడినా సరే ఇంకా ప్రాబ్లం అయ్యేది. డీమోనికే చుక్కలు కనబడ్డాయి. అంటే అంత స్ట్రాంగ్ అవసరమైతే డబ్బను గుద్ది కిందకి దిగిపోయిన డెరగొడ్డద్దామన్నంత కసితో ఆడతాడు ఆయన. ఇద్దరినే హోల్డ్ చేస్తున్న ఆయన అంత ఫిజికల్, అది దురదృష్టం. అది ఈ అంతా ఎందుకు కనిపిస్తుంది అంటే అక్కడ బ్యాక్ పెయిన్ రావడం కావచ్చు, ఇక్కడ ఈ టాస్క్లు ఇట్లా కావడం కావచ్చు, ఈ ఓటింగ్లో ఇద్దరు కలిపి ఒకేసారి వచ్చేయడం కావచ్చు. ఏమో ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇంకా ఓటింగ్ అయితే 2 రోజులు టైం ఉంది కనుక మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, సుమన్ శెట్టిని కాపాడాలన్నా, రీతు చౌదరిని కాపాడాలన్నా, ఈ డీమోన్ పవన్ని కాపాడాలన్నా ఈ 2 రోజులు కనుక ఓటింగ్ అయితే వేసుకోండి. ఇక 5వ ప్లేస్లో రీతు చౌదరి, డీమోన్ 9%తో ఉంటే రీతు 8%తో ఉంటే కంప్లీట్గా బాటంలో సుమన్ శెట్టి 7%తో ఉన్నాడు. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే పక్కాగా 100% సుమన్ శెట్టి. డబుల్ ఎలిమినేషన్ అయితే రీతు వరకు రావచ్చు. రీతుకి సంబంధించి సోషల్ మీడియాలో బాట్స్తో వేస్తున్నారు. ఆ ప్రయత్నంలో అది వర్కౌట్ కాకపోయినా ఎంతో కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. అదే ప్రయత్నం ఒకవేళ అఫీషియల్లో కూడా ఓట్ల పరంగా చూసుకుంటే కొద్దిగా సేఫ్ జోన్లో గెలిపిందంటే ఈ 2 వారాల కంటెంట్ అయినా ఉంటుంది కదా. ఏమైనా మొత్తానికి వీళ్ళ మధ్య ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ముగ్గురులోని సింగిల్ అయితే సుమన్, డబుల్ అయితే సుమన్ అండ్ రీతు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. మరి ఈ టాస్క్లో పర్ఫార్మెన్స్ అవర్ రేసులో ఇరగ్గొట్టేసింది అనుకోండి, గ్రాఫ్ చెప్పలేము, ఎక్కడికో పోవచ్చు. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ 6గురిలో ఎవరికి ఓటు వేయాలని కోరుకుంటున్నారు, ఎవరు డిజర్వ్ నిజంగా టాప్ 5 కనుక ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి.